లేక్ టౌన్ విఐపి రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ విగ్రహాన్ని అధికారులు హుటాహుటిన తొలగించారు. ఆ ప్రాంతంలో వీస్తున్న బలమైన గాలుల కారణంగా ఈ విగ్రహం ఒక పక్కకు ఊగుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఏదైనా ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపైన వెంటనే స్పందించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మెస్సీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఫుట్బాల్ ఆటపైన ఉన్న క్రేజ్, మెస్సీ పైన ఉన్న అమితాభిమానంతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఇది గాలులకు ఊగడం మొదలైంది. నిత్యం వాహన రాకపోకలు, ప్రజల సంచారం ఎక్కువగా ఉండే విఐపి రోడ్డు లాంటి ప్రధాన కూడలిలో ఇలాంటి విగ్రహం ఊగడం ప్రమాదకరమని స్థానికులు భావించారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని తొలగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కోల్కతా నగరానికి, అక్కడి ప్రజలకు ఫుట్బాల్ ఆటపైన ఉన్న విపరీతమైన క్రేజ్, మెస్సీ పైన ఉన్న వీరాభిమానానికి నిదర్శనంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2022లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ను అర్జెంటీనా గెలుచుకుంది. ఆ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా మెస్సీ తన చేతుల్లో ప్రపంచ కప్ ట్రోఫీని పట్టుకొని ఉన్న రూపాన్ని ఈ విగ్రహం ద్వారా ఆవిష్కరించారు. కోల్కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 45 మంది కార్మికులు రాత్రింబవలు శ్రమించి కేవలం 27 రోజుల్లోని భారీ ఐరన్ ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తయారు చేశారు. కోల్కతాలో ఫుట్బాల్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రధాన కేంద్రంగా దీన్ని మార్చాలనే ఉద్దేశంతో లేక్ టౌన్ విఐపి రోడ్డులో అండర్ గ్రౌండ్ సబ్వే పైన నిర్మించారు. 2025 డిసెంబర్లో మెస్సీ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా మెస్సీ చేతుల మీదుగానే వర్చువల్ ద్వారా ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. కోల్కతాలోని లియోనెల్ మెస్సీ విగ్రహాన్ని తొలగించడం వెనుక అధికారులు భద్రతా కారణాలు చెబుతున్నప్పటికీ దీని వెనుక బలమైన రాజకీయ కోణం కూడా ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇటీవలే భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాజకీయ మార్పు జరిగిన కొన్ని వారాల్లోనే విగ్రహాన్ని తొలగించడం గమనార్హం. ఎందుకంటే ఆ శిల్పాన్ని స్వయంగా మమతా బెనర్జీ డిజైన్ చేశారు. దీంతో గత ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చిన అన్ని చిహ్నాలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే దీన్ని కూడా తొలగించారని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ రాజకీయ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. వర్షాకాలం దగ్గర పడుతుండటంతో బలమైన గాలులకు 70 అడుగుల భారీ విగ్రహం ఊగుతూ ఉండటం వల్లే కేవలం ప్రజల ప్రాణ రక్షణ కోసమే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ల నివేదిక ఆధారంగానే దీన్ని తొలగించాము అని స్పష్టం చేస్తున్నారు.
అభిషేక్ బెనర్జీ పైన దాడితో అట్టుడుకుతోన్న బెంగాల్లో ఇప్పుడు మెస్సీ విగ్రహం తొలగింపు మరో రచ్చ రాజేసినట్టయింది. మరి దీనిపైన మీరేమంటారు? కమెంట్ చేయండి.